సహస్ర, యమున, పద్మాక్షి పిల్లల కోసం చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో విహారి పండు పిల్లని తీసుకొని వస్తారు. సిరి రాగానే సహస్ర పట్టుకుని అలాంటి చీప్ మనుషులతో ఎలా వెళ్ళావే అని అడుగుతూ ఉంటుంది. చీప్ మనుషులంటే బుద్ధి, జ్ఞానం లేని వాళ్ళే కదా! క్రిష్‌కి అవి 2 ఉన్నాయమ్మా అని అంటుంది సిరి. నాకే ఎదురు చెప్తావా అని సహస్ర సిరిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. దాంతో విహారి పిల్లల్ని కొట్టాలని చూస్తావా అని సహస్రను లాగిపెట్టి కొడతాడు. చిన్న పిల్లల్లో అంతరాలు చూడడానికి నీకు సిగ్గులేదా? ఇంకోసారి నా ముందు సిరిని కొట్టడానికి చెయ్యెత్తినా కొడతా అని విహారి అంటాడు సహస్రతో. నా కూతుర్ని కొడతావా అని పద్మాక్షి అడిగితే, మరి నా కూతుర్ని కొట్టాలని చూస్తే నేను ఊరుకుంటానా? అయినా సిరి ఏం తప్పు చేసింది? తన తోటి వ్యక్తి కష్టంలో ఉంటే సాయం చేసింది. తోడుగా వెళ్ళింది. వాళ్ళు వెళ్ళింది మంచి ఉద్దేశంతో. మనకి చెప్తే మనం ఎక్కడ ఆపుతామో అని చెప్పలేదు. అన్నీ పాజిటివ్‌గా చూస్తే పాజిటివ్‌గా ఉంటుంది. నెగెటివ్‌గా ఆలోచిస్తే మీదే తప్పు అని అంటాడు విహారి. అంటే మమ్మల్ని నెగెటివ్ అంటున్నావా అని సహస్ర అడుగుతుంది. పిల్లల దగ్గర స్థాయి గురించి మాట్లాడడం తప్పు. అలాంటిది చిన్న పిల్లల్ని కొట్టాలని చూస్తే ఊరుకోను అని విహారి అంటాడు. అసలు వీడిని ఎందుకు ఇంటికి తీసుకొచ్చావురా అని పద్మాక్షి అడుగుతుంది విహారిని. మీకు నేను ముందే చెప్పాను. ఇక్కడ నేనుంటే నాతో పాటు క్రిష్ ఉంటాడు. నచ్చిన వాళ్ళు ఉండొచ్చు. నచ్చని వాళ్ళు చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇంకోసారి ఈ మాట చెప్పను. ఉన్న పళంగానే ఇంటి నుంచి గెంటేస్తా అని విహారి వార్నింగ్ ఇస్తాడు పద్మాక్షికి. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.